కరీంనగర్ లో కాంట్రాక్టర్లు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. సిండికేట్ గా సింగిల్ టెండర్స్ దాఖలు చేసి అనుమతులు పొందిన వామపక్షాల ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. 71 టెండర్స్ ను రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు కమిషనర్. కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంత జరుగుతున్న అధికార ప్రతిపక్షం కార్పొరేటర్లు మౌనం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ లో హీట్ పెంచిన సిండికేట్ వ్యవహారం, 31 పనులకు సింగిల్ టెండర్లు, వామపక్షాల ఫిర్యాదుతో బయటపడిన బండారం, టెండర్లను రద్దు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు. కరీంనగర్ కార్పొరేషన్లోని కాంట్రాక్టర్ల సిండికేట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. సింగిల్ టెండర్లు దాఖలు చేసి 71 పనులకు అనుమతులు పొందడం వివాదాస్పదమైంది. 50 కోట్ల రూపాయల యూడీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయి. సిండికేట్ గా మారి సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. వీటిపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అధికారులు సైతం టెండర్లను ఫైనల్ చేసేశారు. అంతా తామనుకున్నట్లుగానే జరుగుతుందని భావించారు సదరు కార్పొరేటర్లు. కానీ వామపక్షాలు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. కార్పొరేటర్ల గూడు పుటాని బట్టబయలైంది. కరీంనగర్ కమిషనర్ కు వామపక్ష నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కరీంనగర్ అధికారులు కూపీలాగడం మొదలెట్టారు. అప్పుడే కార్పొరేటర్ల సిండికేట్ వ్యవహారం బయటపడిందని వామపక్ష నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళ నచ్చిన కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వడం కోసం ఇట్లాంటి సింగిల్ టెండర్ విధానం తీసుకొచ్చారు. పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగం చేయడం కోసం ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి సింగిల్ టెండరు, డబుల్ టెండర్ను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. పోటీ లేకుండా సింగిల్ టెండర్ తో 50 కోట్ల రూపాయల పనులు దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు 1% మామూళ్లు వసూలు చేశారని ఆరోపిస్తున్నాయి వామపక్షాలు. 50 లక్షల రూపాయలను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ లీడర్లకు ఇవ్వడానికి కలెక్ట్ చేశారని విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, కాంట్రాక్టర్ల దోపిడీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రశ్నించకుండా మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు వామపక్షాల నేతలు. ఇప్పుడు 50 కోట్ల రూపాయల పనులకు మాత్రమే కాంట్రాక్టర్లు సిండికేట్ గా ఏర్పడలేదట. త్వరలో రానున్న 850 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తో చేపట్టే పనులను సైతం దక్కించుకోవడానికి ప్లాన్ వేశారని వామపక్షాలు ఆరోపించాయి. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారడం అనేక విమర్శలకు తావిస్తోంది. దీంతో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే అనుమతులు పొందిన 71 పనులను రద్దు చేస్తూ మళ్లీ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు అభివృద్ధి పనుల్లో అవినీతికి తావులేదని, నాణ్యత విషయంలో రాజీ పడబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం వెలుగులోకొచ్చిన సిండికేట్, సింగిల్ టెండర్ పై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్